బ్రెజిలు, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కలిపితే బ్రిక్స్. ఈ 5 కాస్తే ఇప్పుడు 12 దేశాలైనయి. ఒక కూటమి. ఈ కూటమే అక్కడ అమెరికాని భయపెడుతోంది. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి రష్యా, భారత్, చైనా ఈ 3 కలిస్తేనే ప్రపంచంలోని 40% సంబంధించిన జనాభా ఉన్నట్టే. దాంతో పాటుగా ఆర్థిక వ్యవస్థలో కీలకం ఇవి. కాబట్టి ఈ 3 కనుక డాలర్‌లెస్ ఎకానమీ వైపుకెళ్ళి రూపాయలలో, రూబెల్స్‌లో, యువాన్స్‌లోనే వ్యాపారం చేస్తే పెద్ద దెబ్బ. అసలు ఏకంగా బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తే ఇంకా పెద్ద దెబ్బ. అందుకనినే అందరిని భయపెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎవరు భయపడట్లేదు. ఇప్పుడు తాజాగా భారత్ బ్రిక్స్‌కి అధ్యక్షత వహిస్తుంది. త్వరలో భారతదేశంలోనే దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా జరగబోతున్నాయి. ఈ సందర్భంగా ఇప్పుడు నిఫ్ట్ తరహాలోనే ఈ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ ఇకపైనంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్స్‌కి ఎక్కువ అడుగులు వేసేటట్టు అందులో డాలర్‌లెస్ ఎకానమీ వైపుకి తీసుకెళ్లబోతోంది భారతదేశం అన్నటువంటి సమాచారంతో అమెరికా బిత్తరపోతోంది. డైరెక్ట్‌గా చేయకుండా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీస్ (CBDCs) బ్రిక్స్ నేషన్స్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాయి. తద్వారా ఈ డాలర్ పక్కన పెట్టేసేసి రూపాయలు, యువాన్లు వీటిట్లోనే కార్యకలాపాలు నడుపుతాయి. ఈ విధమైనటువంటి నిర్ణయం త్వరలో తీసుకోబోతున్నారు. ఇది తెలిసిన దగ్గర నుంచి గిలగిలలాడిపోతోంది అమెరికా. ట్రంప్ బెదిరింపులు అందుకోసమే జరుగుతున్నాయి భారత్, చైనాల మీద.